నమస్తే. చిట్టిబాబు గారు, హరిహర వీరమల్లు 24వ తారీఖున రిలీజ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన మాటలను ఎలా చూడాలి? ఇప్పుడు కొంతమంది పనిగట్టుకుని నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతున్నా ప్రతి సినిమా ఇవాళ సోషల్ మీడియా పెరిగిన తర్వాత దేవరాకు చేయలేదా, ఫుట్బాల్ చేయలేదా, మనకు ఇవన్నీ ఈ సోషల్ మీడియా పెరిగినాక ప్రతి సినిమా ఏ సినిమా వచ్చినా ఈ రోజు చేయడం తయారయ్యారు. ఒకళ్ళ సినిమా వదలడు, ఒకళ్ళ సినిమా వాళ్ళు ఏం ఒక సినిమాని కాదు. దేవరా ఎందుకు చేశారు, అయినా ఆడింది. పుష్ప 2 చేశారు, అయినా ఆడింది. కుబేరా ఓహో చేశారు, పడుకుంది 2వ వారం. అట్లా కంటెంట్ బాగుంటే ఈ ట్రోలింగ్ వల్ల వీటి వల్ల ఏమి ఇంపాక్ట్ ఏమి ఉండదు. అన్ని సినిమాలు చేస్తున్నారు, ఒక సినిమా ప్రత్యేకం లేదు. పెద్ద సినిమా చిట్టిబాబు గారు, మీరు చెప్పినట్టు అన్ని సినిమాల పరిస్థితి వేరు. కానీ పవన్ కళ్యాణ్ గారి గత ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టిన దాఖలాలు మీకు తెలుసు కదా. భీమ్లా నాయక్ మూవీని 10 రూపాయల టికెట్ కూడా అమ్మిచ్చారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? ఊరుకోండి, గత ప్రభుత్వం అయిపోయింది, ఆ చరిత్ర అయిపోయింది. ఇంకా ఏదో వెనకాల పడుతుంది. ఇప్పుడు మాట్లాడండి, గత చరిత్ర ఇంకా అన్నాళ్ళు. అది ఎప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఆయనకి థియేటర్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా గవర్నమెంట్ ఇచ్చారు. ఇంకా తెలంగాణలో ఇచ్చారు, అక్కడ ఇచ్చారు. ఇంకా ఆ చరిత్ర సినిమాకి జరుగుతుంది, అలాగే ఈ సినిమాకి జరుగుతుంది అంతే. ఇవాళ సోషల్ మీడియా వచ్చినాక ఒక సినిమా లేదు. ఏ సినిమా అయినా సరే ఎక్స్పెక్టెడ్ సినిమా, పెద్ద స్టార్ సినిమాలు, కాస్ట్లీ బడ్జెట్ సినిమాల మీద జరుగుతుంది. అన్ని సినిమాలకి ప్రత్యేకంగా ఒక సినిమా లేదు. ఊనే మనం అనుకుంటున్న ప్రత్యేక దేవరాకి ఎందుకు జరిగింది. చిట్టిబాబు గారు మీరు ఒక్కసారి అలాగే లైన్ లో ఉండండి. కావ్య గారు మీతో ఏదో మాట్లాడతారంట. జరుగుతూనే ఉన్నాయి. చిట్టిబాబు గారు, పెద్ద పట్టించుకోవాల్సిన లేదు. సినిమా కంటెంట్ బాగుంటే ఆడద్ది, లేకపోతే లేదు, అంతే. చిట్టిబాబు గారు, కావ్య గారు ఉన్నారు. కావ్య గారు మీతో ఏదో అడుగుతారంట. కావ్య గారు చెప్పండి. అన్ని హీరోలకి అందరికీ జరిగే విధంగానే జరుగుతుంది, కానీ కావాలని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయలేదు అంటున్నారు. చిట్టిబాబు గారు కరెక్టేనా? కావ్య గారు పెట్టారు. కావ్య గారు 2వ వారాన్ని పడుకుంది. చిట్టిబాబు గారు మిమ్మల్ని మీకేదో చెప్తారంట. కావ్య గారు కంటెంట్ బాగుంటే చూస్తారు, అంతే. చిట్టిబాబు గారు మాట్లాడినారు, మీరు యాక్సెప్ట్ చేస్తారా? సినిమాలను ట్రోల్ చేయటం, కావ్య గారు, సోషల్ మీడియా పెరిగినాక ప్రతి ఒక సినిమా చిట్టిబాబు గారు ఒక్క నిమిషం చేస్తున్నారు. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. దానివల్ల జరిగే నష్టం ఏం లేదు ఈ రోజు సినిమాలకి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. లేదంటే లేదు, అంతే. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. కావ్య గారు మీరు మాట్లాడారు. వాళ్ళకి ఒక మంచి స్క్రిప్ట్ అయితే డెఫినెట్ గా ప్రజలు దేన్నైనా ఆదరిస్తారండి. దానికి హీరోలతో సంబంధం లేదు, అది వాస్తవమే. మెతవాదులు తయారయ్యారు సోషల్ మీడియాలో. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. ఆగమని చెప్పండి. చిట్టిబాబు గారు కొంచెం గ్యాప్ ఇవ్వండి. చిట్టిబాబు గారు కొంచెం గ్యాప్ ఇవ్వండి. కావ్య గారు ఏదో చెప్తున్నారు, మీకు అడుగుతున్నారు, చూడండి. కావ్య గారు అడగండి సార్. ఇప్పుడు ఆయన చెప్తున్నట్లు స్క్రిప్ట్ బాగుంటే చిన్న హీరో లేదు, పెద్ద హీరో లేదు, కరెక్టే. మరి ఇప్పుడు ఏ సినిమాకి రానంతగా ఈ 2-3 రోజుల్లోనే హరిహర వీరమల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అంటే సినిమా చూడకుండానే బాగలేదు ఫ్లాప్ అని ఎలా డిసైడ్ చేస్తున్నారు? మీరేమంటారు? ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు, చెప్పండి కావ్య గారు. సార్ ఫైనల్ గా చెప్పేది ఏం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం వల్ల టార్గెట్ చేసిన వాళ్ళే కనుమరుగైపోతారు. సో అది మనం ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఎవరైతే ఈ సో కాల్డ్ బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరికీ అది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ టార్గెట్ చేస్తే ఏముంది, మళ్ళీ కనుమరుగైపోతారు. ఆయన వచ్చి ఆ సునామీలో కొట్టుకుని పోతారు. దాంట్లో పెద్ద మ్యాటరే కాదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా చూసిన తర్వాత రియల్ జెన్యూన్ రివ్యూస్ అనేవి ఆటోమేటిక్ గా వస్తాయి. వీళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు తగ్గట్టుగా జన సైనికులు కూడా, అభిమానులు కూడా కరెక్ట్ రియాక్ట్ అవుతారు. వాళ్ళు కూడా సమాధానం చెప్తారు. సో 1 వర్డ్ లో చెప్పాలంటే, ఆ మూవీ గురించి రేపు 24న రివ్యూ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నామండి. మేము కూడా చూసి చెప్తాం ఎలా ఉంది ఏంటనేది. రైట్ కావ్య గారు. చిట్టిబాబు గారు